విశాఖ వేదికగా సేనాని హోరెత్తిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు ఉన్నాయండి, వీర మహిళలు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ కూడా భారీగా తరలిరావడం జరుగుతుంది. రాను రోజుల్లో జనసేనని ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పార్టీగా రూపుదిద్దే విధంగా కార్యాచరణ చేస్తున్నాడు. 3 రోజులు పెట్టి సాగుతున్న ఈ సేనాని ప్రధాన అంశాలు ఏంటన్నది యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. విజయ్ కుమార్ గారు చెప్పండి, సేన అయినా ఏంటి ఈ గెటప్ ఏంటి? ఫస్ట్ మీరు మేమంతా కష్టజీవులమే. మా క్యాడర్ అందరూ ఈరోజు ఇక్కడికి రావటం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాట్లన్నీ చేసుకోవటం, అందులో మేము నిమగ్నమై ఉన్నాం. అంతే, అంతకు మించి ఇంకేం లేదు ఇందులో. ఎక్కాల్సింది మామూలుగా సైకిల్ కదా, జనరల్గా కూటమిలో ఉన్నప్పుడు మోటార్ సైకిల్ ఎక్కారంటే అందులో కూడా సైకిల్ ఉంది కదా. అంటే సైకిల్ అంటే ఒక టీడీపీ ఎక్కితే సరిపోయింది, మరి ఇప్పుడు 3 కూటమి కదా, ముగ్గురం కలిసి మొత్తం ఎక్కుతున్నాం అందరం. కుమార్ గారు, ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అవమానాలకు గురయ్యారు, ఒక నవేటాల హోటల్ అవసరం అండి, లేకపోతే రుషికొండ అంశం అన్నాడు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు అదే డిపార్ట్మెంట్లో పడుతుంటారు, ఎలా అనిపిస్తుంటారు? థ్యాంక్స్ టు డెమోక్రసీ, థ్యాంక్స్ టు రాజ్యాంగం. వీటిలో ప్రజల్ని పవర్ఫుల్గా చేసే 2 అంశాలు ఇవి, 2 రాజ్యాంగం అన్న అలాగే ప్రజాస్వామ్యం అన్న. ఆ ప్రజాస్వామ్యం ముందు, రాజ్యాంగ స్ఫూర్తి ముందు ఎలాంటి నియంత్రణన్నా మరి మట్టి కరవాల్సింది, అందులో డౌటే లేదు. మేము నమ్ముకునేది ఈరోజు ఆ ప్రజల వల్ల ఎవరి కోసమైతే కష్టపడ్డామో వాళ్ళే మాకు ఈ గౌరవాన్ని ఇచ్చారు. ఇది చాలా సంతోషం. వాస్తవానికి అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాం దీన్ని. అందుకనే ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎవరికైనా సరే, ఎవరైతే తల ఎగరేస్తారో, ఎవరైతే నియంతలాగా ప్రవర్తిస్తారో, అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోతుంది తల ఎగరేసిన వాళ్ళకి. ఇది నిజంగా మేము ఏదైతే నమ్మామో ఆ నమ్మకాన్ని ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని అలా తీసుకొచ్చారు. బద్ధంగానే ఉన్నాం, ప్రజల కోసమే ఉన్నాం. ఏ రప్పాలు ఇక్కడ ఏమి ఉండవు. డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసం పనిచేయాలి. అది నిజాయితీగా మేము పనిచేసినప్పుడు ఎలాంటి ట్యాంపరింగ్, ఎలాంటి ఏం చేసినా కూడా అది వాళ్ళకి తెలిసిపోద్ది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, వాళ్ళు అన్నీ కూడా మాట్లాడుకున్నారు. అవన్నీ పోయినాయి కదా. మళ్ళా నమ్మరు. ఒక్కసారి మోసపోతారేమో ప్రజలు, కానీ ప్రతిసారి మోసపోరు. సేనాని ప్రధాన ఎజెండా ఏంటి? సేన మాకు ఇంపార్టెంట్. ఈరోజు మేము మా ప్రజలకు సేవ చేస్తున్నామంటే ఆ భావజాలాన్ని, ఈ దేశాన్ని మరి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే భావజాలాన్ని మరి సేన అర్థం చేసుకుంది. మరి 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ కష్టపడ్డాం. ఈ 1 ఇయర్లో మేమేం చేసాం, ఏం చేయలేకపోయాం, రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, రాజకీయ పరంగా ఏం చేయాలి, అలాగే అధికారికంగా ఏం చేయాలి, పదవులు వచ్చిన తర్వాత ఏం చేయాలనే దాని మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాటితో పాటు ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. సుదీర్ఘంగా మీతో గడపడం జరిగింది గత 2 రోజుల నుంచి 3వ రోజు కూడా. సో ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నారండి, ఏం సూచిస్తున్నారు? ఎప్పుడు ఆయనది ఒకటేనండి, మాతో గడిపినా, ఎవరితో గడిపినా, బయట మాట్లాడినా, ఏం చేసినా ఒకటే ఎజెండా అయింది. ఆ ఎజెండా ద్వారా, ఆ ఎజెండా మీదే కూటములు ఫామ్ అవుతాయి. ఏం జరిగినా కూడా ఈ దేశ భవిష్యత్తు కోసమే, ఈ దేశం కోసమే. ఇది ఆయన సింగిల్ లైన్ ఎజెండా. సో ఆ ఎజెండా ఎప్పుడు అదే ఎజెండా ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడినా అదే ఎజెండా ఉంటుంది. కూటమిలో కొద్దిగా లుకలుకలు ఉంటున్నాయని చెప్పి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. నేపథ్యం వాస్తవం అయితే గ్రౌండ్ లెవెల్లో అంటే ఒక 2-3 కలిసినప్పుడు డెఫినెట్గా అభిప్రాయ భేదాలు ఉంటాయండి. అవి లుకలుకలు అని ఎందుకు అనుకోవాలి? అయినా ఇందులో కూడా మాకు చాలా క్లారిటీగా చెప్పారు. కూటమి అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం ఇంకా నిలదొక్కుకోలేదు కాబట్టి రాష్ట్రం ఇబ్బంది పడింది. ఈ ఇబ్బంది నుంచి బయట తీసుకురావాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి కూటమి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ కూటమి మనం ఫామ్ చేసుకున్నాం. చిన్న అభిప్రాయ భేదాల కోసం కూటమిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండబోదు అని చాలా క్లారిటీగా చెప్పేశాం. ఏకాభిప్రాయంతో మేము క్లారిటీ తీసుకున్నాం. అదే పరిస్థితి మా జన సైనికులు, వీర మహిళలు, మా సపోర్టర్స్ అందరూ కూడా ఈ 2 రోజులు కూడా ఏకీభవించారు. ఎందుకంటే ఇక్కడ బ్యూటీ మీకు చెప్తాను, బయట మీ ప్రెస్ల్లో వాటిలో
అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు, కార్యకర్తలు అందరూ డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు, అందరూ లుకలుకలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఈ 2 రోజులు ఆయన కూడా తెలుసుకున్నారు. అవునా అంటే లేదు, కూటమి గురించి మేము ఎక్కడ మాట్లాడలా, మేమేమి డిసప్పాయింట్ అవ్వలా, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనే మాటలు మాత్రమే వచ్చాయి. అది మరింత బలం మాకు, మేము పరిపాలనలో చూపిస్తాం ఆ బలాన్ని. 21 ఇచ్చారు ప్రజలు, మనం పూర్తిగా జనసేన నమ్మారు. సో కొత్తగా శాసనసభలో అడుగుపెట్టిన వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా పాలనా అంశంలో ఉన్నాయండి, లేకపోతే ఈ రకంగా కూటమి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉంటుంది, అలాగే బీజేపీ కూడా కలిశారు, ముగ్గురు కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా మా దగ్గర ఇబ్బందులు లేవు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమే కానీ, కూటమి శాసనసభ్యులమే కానీ, మేము పార్టీ శాసనసభ్యులకే అక్కడ కూడా ఇది ఇవ్వాల. ఎవరికైనా సరే ఎమ్మెల్యేకి ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో, బాధ్యత ఉంటుందో, ఏదైతే ఉన్నాయో అన్ని 3 పార్టీలకి కూడా ఉన్నాయి. ఇక్కడ ఊరికే బయట ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, అవి అన్ని పార్టీల్లోని మాట్లాడుకుంటారు, పార్టీ ఇంటర్నల్గా ఉంటాయి. ఇది కూటమి, ఈ కూటమి దేశం కోసం, రాష్ట్రం కోసం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పదే సీఎం గారు ఎందుకు ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, నేను ఎక్కువ సార్లు చెప్పను అని చెప్పడం ఏమైనా జరుగుతుందా? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు కేర్ అంటాం, అందరినీ ఒక తాటిపైకి ఒక మంచి దీనికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తారు, ఇలా చేసుకోండి, ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇది ఇలా కాకండి, ఇలాగ ఇవ్వకండి. కళ్యాణ్ గారు కూడా మీకు సూచిస్తుంటారండి. మాకు ఒకటే క్లియర్, ఫస్టే డే 1లోనే మా లైన్ మాకుంది, మా లైన్ దాటకూడదు అంతే, ఎవరు ఏ లైన్ దాటకూడదు. జనసేన ఏంటి ఈ సేనతో, జనసేన తర్వాత డెఫినెట్గా కూటమి ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ ఉందో, కూటమి ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మరింత బలోపేతం చేసుకుంటూ, ఎవరి పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలనేదే మా జనసేన ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక పార్టీ ఫార్మేషన్ ఇంకా అంటే టైంతో పాటు ఎలాగైతే ఎవాల్యుయేట్ అవుతుందో, ఎలాగైతే ఎమర్జ్ అవుతుందో, అలాంటి ఎమర్జీ అయ్యే పార్టీని మీరు చూస్తారు రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. సేనతో సేనాని భవిష్యత్తులో జనసేన ఏంటన్నది చూపిస్తామంటూ ఈ రకంగా తన అభిప్రాయాలు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇక పార్టీ మీద, అటు కూటమి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసి ముందుకు సాగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన తనదైన శైలిలో ముందుకు సాగుతుందని ఈ రకంగా ఎమ్మెల్యే తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రహీంతో వర్మ, వైజాగ్ నుంచి.